హాయ్ అండి. మీషోలో ఇయర్ స్టడ్స్, ఇయర్ రింగ్స్, జ్యువెలర్స్ అంటారు. కొన్ని రకాలు సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ పెట్టాననమాట. అవి ఎలా ఉన్నాయనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. దానికి సంబంధించిన క్వాలిటీ, ప్రైస్, రేటింగ్ అన్నీ కూడా చెప్తానండి. సో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి కావాలనుకున్న వాళ్ళకి. అలాగే ఇందులో మీకు ఏది ఇయర్ రింగ్స్ నచ్చాయి అనేది నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఇట్లా ప్రైస్ వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ మన పోస్ట్లో ఉంటాయండి. వెళ్ళి అక్కడ క్లిక్ చేశారంటే వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. మీకు ప్రైస్ నచ్చితే కావాలనుకున్నవి తీసుకోవచ్చు. మీరు త్వరగా కావాలనుకునేవి తీసుకోవాలనుకుంటే మీరు సెలెక్ట్ చేసేసుకొని వెంటనే తీసుకోండి. ఎందుకంటే ఇవి రేటింగు బాగుండి అలాగే ప్రైస్ బాగుండి రివ్యూస్ బాగున్నాయి అనుకుంటే కనుక మీషో రేట్లు పెంచేస్తుందండి ఇవి. అప్పుడు వెంటనే మళ్ళీ కొనుక్కోవాలనుకున్న నో స్టాక్ అని వచ్చేస్తుంది అనమాట. అందుకని మీకు నచ్చింది అనుకుంటే కనుక తీసుకోండి. రీజనబుల్ ప్రైజే. ఇది 150 బిలో 150 ఉన్నాయండి. ఇవి చాలా బాగుందండి. మా చిన్నప్పుడు మా అమ్మగారు సిల్వర్ ఇలాంటివి పెట్టేవాళ్ళు అనమాట. అది గుర్తుకొచ్చింది చూస్తేని. సో ఇదైతే నేను తీసేసుకుందాం అనుకుంటున్నానండి. అంత క్వాలిటీ చాలా బాగుందనమాట. నేను చేసుకుంటాను. పైకి ఇది ఏంటంటే లోపల పైన అక్కడక్కడ స్టోన్స్ వచ్చినాయి అనమాట. ఏదైనా లైటింగ్ పడుతుంటే చమక్ చమకమని మెరుస్తున్నాయండి. ఎంత బాగుందో నాకు బాగా నచ్చింది అనమాట. అది స్టీల్ అనుకుంటండి. చాలా చెవులు పెట్టుకున్న ఇబ్బందికి ఏమి లేదనమాట. లైట్ వెయిట్ ఉన్నాయి. సో నేను తీసుకున్నట్లో ఇది కూడా ఒకటనమాట. ఇది కూడా చాలా బాగుందండి. వెస్ట్రన్ మోడల్ అనమాట. వెస్ట్రన్ మోడల్ డ్రెస్సుల మీదకి వేసుకుంటే వెస్ట్రన్ డ్రెస్సుల మీదకి జీన్స్, టీషర్ట్ అటువంటి డ్రెస్సుల మీదకి అయితే చాలా బాగుంటాయి అనమాట. ఎస్పెషల్లీ నాకు ఏంటంటే వెనకాల డిప్పలు ఉండి కానీ సీలలు ఉండి కానీ పెట్టుకోవడం అంటే ఇష్టం ఉండదు. ఎక్కువగా నేను రింగ్స్ కానీ లేదంటే హ్యాంగింగ్స్ కానీ ఎక్కువగా ఇష్టపడతాను అనమాట. ఇయర్ రింగ్స్. అందుకని మ్యాక్సిమం అవే చాలామందికి కంఫర్ట్గా ఉంటాయని అవే నాకైతే కంఫర్టబుల్గా ఉంటాయని నేను అవే ప్రిఫర్ చేస్తానమాట. మ్యాక్సిమం చాలామంది కూడా అవే ఇష్టపడతారని అనుకుంటున్నాను అనమాట. ఇవైతే చాలా బాగున్నాయి. ఎదురుగుండా చిన్న స్టోన్ వచ్చిందండి. క్వాలిటీ కూడా స్టోన్ క్వాలిటీ చాలా బాగుంది. గోల్డ్ ఫినిషింగ్ అనమాట. స్టోన్ అయితే కింద జాలర్స్ కదిలినప్పుడల్లా ఆ స్టోన్ అటు ఇటుకి అది కూడా చమక్ చమక్ పని మెరుస్తుంది అనమాట. చాలా బాగుందండి. వెస్ట్రన్ మోడల్ డ్రెస్ మీదకి అయితే ఎంత బాగుంటుందో ఇదైతే నాకు బాగా నచ్చింది. తీసుకోవచ్చు అనమాట. ముందు నేను చూపించింది కూడా నేనైతే పర్సనల్గా ప్రిఫర్ చేస్తాను. అది నేను తీసుకున్నానంటే చాలా బాగుంది. ఇది చూసామంటే ఎవరికైనా ఇది బాక్స్లో పెట్టి తీసుకెళ్ళి గోల్డ్ చేయించుకున్నాను ఎలా ఉంది అంటే చూసి అవునా నిజమా చాలా బాగున్నాయి అంటారు అనమాట. అంత క్వాలిటీగా ఉన్నాయండి. గోల్డ్ ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. మొత్తం ఇలాగా నేను తీసిన వీడియోలో మీకు సరిగ్గా క్యాప్చర్ చేయకపోవచ్చు. మీరు ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూడండి. చాలా బాగుంటాయి. ఇది ఇలా ఉన్నాయి అనమాట. మా వారికి బాగా నచ్చినాయి అనమాట ఇవి. సో ఇవైతే నేను ఏమి ఉంచుకోవట్లేదు కానీ నాకు బాగా నచ్చినాయండి. నేను ఎందుకంటే పిక్ తీసి పెట్టుకుంటాను, అంటే గోల్డ్ చేయించుకుంటానండి. బాగున్నాయి అంటే మా వారు నవ్వుతున్నారు. ఇప్పుడున్న రేట్లో గోల్డ్ కొనలేం కదా, ఇవి పెట్టుకుని అడ్జస్ట్ అవ్వంటున్నారు అనమాట. సో ఇప్పుడు చూస్తే ఈ వెనకాల డిప్పులు ఇచ్చారనమాట. ఇవి గోల్డ్లా ఉన్నాయన్నమాట. గోల్డ్ కూడా వెనకాల డిప్పులు ఉంటాయి కదా, అలా ఉందన్నమాట. ఇవి చాలా బాగున్నాయండి. ఫ్లెక్సిబుల్గా ఉన్నాయన్నమాట. ఎక్కడ చిక్కుపడ్డం అలా ఇలా ఏమి లేదు. చక్కగా భలే ఉన్నాయన్నమాట. నాకు బాగా నచ్చాయండి. నేను ప్రిఫర్ చేస్తాను కొనుక్కోమని. దీన్ని అయితే మాత్రం రీజనబుల్ ప్రైస్ ఉంది. ప్రైస్లో అయితే ఇక్కడ నేను మెన్షన్ చేయట్లేదండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో మీరు కావాలనుకుంటే లింక్ ఉంటుంది కదా మన పోస్ట్లో, అది లింక్ క్లిక్ చేశారనుకో అందులోకి వెళ్తే మీకు ప్రైస్ అన్నీ కూడా తెలుస్తాయి అనమాట. రేటింగ్ ఎలా ఉంది ఏంటి అని. సో ఇదొకటి తీసుకున్నానండి. ఇవైతే అన్ని డ్రెస్సుల మీదకి మ్యాచ్ అవ్వవు, కొన్ని ఆ కలర్ డ్రెస్సుల మీదకి అలా మ్యాచ్ అవుతుంది అనమాట అన్నట్టుగా తీసుకున్నాను. ఇది కూడా బాగుందండి. రాయల్ బ్లూ అనమాట. సో గోల్డ్ ఫినిషింగ్లో వచ్చింది. నేను ఓకే పర్వాలేదు, అన్ని డ్రెస్సుల మీదకి అయితే సెట్ అవ్వదు కాబట్టి ఓకే అంటున్నాను. క్వాలిటీ పరంగా చూసుకుంటే పర్వాలేదండి, బాగానే ఉంది. నేను చెప్పాను కదా హ్యాంగింగ్స్ కానీ నాకు రింగ్స్ కానీ ఇష్టమని. ఇవైతే ఇలా తీసుకుంటాం, ఇలా పెట్టుకుంటాం, టిక్కుమని నొక్కేస్తే ఫ్లెక్సిబుల్గా మనం చెవుని పట్టుకుని ఉంటాయి అనమాట. అవే వెనకాల సేలలు దిద్దులు అనుకుంటే పడిపోయేమో అని చెక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకనే నేను ఎక్కువగా ఇవే ప్రిఫర్ చేసుకుంటూ ఉంటాను. ఇంతకుముందు నేను ఒక వీడియో షేర్ చేశానండి ముందు రోజు, అది కూడా చూడండి. అవి కూడా ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి అనమాట. క్వాలిటీ అదేని. సో ఒకవేళ బాగున్నాయి, క్వాలిటీ అది బాగుంది అనుకుంటే కనుక ఆలోచించుకొని తీసేసుకోండి. ఎందుకంటే నో స్టాక్ అని పెట్టేస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవే ఇయర్ రింగ్స్ అవి మీషో వేరే ఫ్లిప్కార్ట్లో అలా చూస్తే ఇంకా కాస్ట్ ఉన్నాయన్నమాట. అక్కడ చూసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఇట్లా తీసుకుంటే ఇవి రేట్ పెరుగుతున్నాయి అనమాట. మీషో కూడా రేట్ పెంచేస్తుంది, అందుకని చెప్తున్నాను ఇన్నిసార్లు. సో ఇంకోటి ఏంటంటే ఇవి చిన్నపిల్లలకి అనమాట. అంటే చిన్నపిల్లలు అంటే
స్కూల్కి వెళ్ళి పిల్లలు ఉంటారు కదండి, 2 జడలు వేసుకుని యూనిఫామ్ వేసుకుని వాళ్ళకైతే ఇవి చాలా బాగుంటారండి. ఇవి పెడితే వాళ్ళు ఇంకా ముద్దుగా ఉంటారనమాట. ఇవన్నీ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చాయి, క్వాలిటీ సూపర్గా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవి కింద ఉన్న ఒక స్టోన్ ఉంటుంది కదా, క్వాలిటీ చాలా బాగుందండి. ఆ స్టోన్ క్వాలిటీ వచ్చేసి వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఇలా ఇలా తల తిప్పినప్పుడు కానీ అలా ఉన్నప్పుడు కింద నత్తు ఉంటుంది కదా, మన ముక్కు మధ్యలో పెట్టుకుంటాం కదా నత్తు, దానికి చిన్న చిన్న స్టోన్ ఇలా ఎలా ఊగుతుందో అది కూడా అలా ఊగుతుంది అనమాట. అమ్మవారి ముక్కు కూడా నత్తు ఉంటే చూసారా, అలా ఉందనమాట. అదే గుర్తుకొచ్చింది ఇవి చూస్తేనే. ఇవి కాంబో అనమాట. 3 సెట్స్ వస్తాయి. 3 కూడా డిఫరెంట్ మోడల్స్ అనమాట. ఒకటేమో బిందీ వచ్చింది, ఇంకొకటేమో సర్కిల్ వచ్చింది, ఇంకొకటేమో ట్రయాంగిల్ వచ్చింది అనమాట. సో అలా వచ్చిందనమాట. ఇవి తీసుకున్నారంటే మార్చి పెట్టుకోవడం ఉంటుంది యూనిఫామ్ మీదకి కానీ. అప్పుడు స్కూల్కి గోల్డ్ అది ప్రిఫర్ చేయలే వాళ్ళకి సిల్వర్ కూడా ప్రిఫర్ చేయలేకపోతున్నాం. వాళ్ళైతే ఇవి ఇంటి పెట్టుకొని ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట. చూడటానికి చాలా క్యూట్గా ఉంటారండి. 2 జడలు వేసుకుని ఇలాంటి చెవులు పెట్టుకుంటే కనుక వాళ్ళు ఎంత ముద్దుగా ఉంటారో. నాకు కానీ పాకుంటే ఖచ్చితంగా ఉంచేసుకునేదాన్ని నేను. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. కావాలనుకుంటే తీసుకోండి, రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. మీకు ఇక్కడ సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోతుందండి. స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. గోల్డ్ ఫినిషింగ్ వచ్చిందనమాట. చుట్టూతల అది స్టోన్ దగ్గర ఉన్న ప్లేస్ అంతా కూడా అచ్చం గోల్డ్ లాగా ఉందన్నమాట. గోల్డ్ అంతా కేర్ఫుల్గా చేస్తారు కదా, పడకుండా స్టోన్ అట్టి పెట్టుకొని అలా ఉందన్నమాట. చాలా బాగుందండి క్వాలిటీ అయితేనే, తీసుకోవచ్చు. ఇంకా క్లారిటీగా చూపించవచ్చండి. ఈ వీడియో వచ్చేసి నైట్ తీసిన మూలంగా మీకు ఇలా కనపడుతుంది, కానీ అదే మార్నింగ్ వెలుగులో తీస్తే కనుక ఇంకా బాగా కనపడుతుంది. ఇది ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు ఏంటి అని అడుగుతున్నారు ఆయన. సుధా ఏంటి ఇలా వస్తుందని, అందుకే ఒకసారి చూసారనమాట. ఇది తీసుకున్నారండి లాస్ట్ ఫైనల్గా. ఇది ఒకటి అనమాట. ఇది కూడా స్కూల్కి వెళ్ళి చిన్నపిల్లలకి అయితే పెట్టేసి వదిలేయచ్చు అనమాట. ఇంకా చక్కగా వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటాయి. ఇది కూడా ఓకే అండి. మాది పెట్టుకుంటే అంత అంటే బాగుంటుంది, కానీ పెట్టుకుంటే వాళ్ళు ఎలా అంటారంటే కొంతమందికి ఇలాంటివి పెట్టుకోవడం ఇష్టం ఉండదు అనమాట. కిందకి జుంకాలా ఉంటే పెట్టుకుంటారు పిల్లలు, కొంతమంది అయితే ఇలా సుట్టిలా పెట్టుకుంటారు. సేమ్ అది అలా వచ్చిందనమాట. బాగానే ఉంది అది కూడా. ఇది కూడా చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో ఏ ఇయర్ రింగ్స్ మీకు నచ్చినాయి అనేది కామెంట్ చేయండి. వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మన పోస్ట్లో షేర్ చేస్తాను, చూడండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి, ఎందుకంటే ఛానల్ చాలా డల్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తున్నాయి. ఇలాగే మీకు కావాల్సిన ఏమైనా కావాలితే రివ్యూ చెప్పమంటే నేను చెప్తాను. ఐ హోప్ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్.